హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యూటీఎస్ అప్లికేషన్ ద్వారా జనరల్ ట్రైన్ టికెట్ ని ఆన్లైన్ ద్వారా ఏ విధంగా బుక్ చేసుకోవాలనే పూర్తి ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఈ ట్రైన్ టికెట్ ని మనం లోకల్ టికెట్, అదే విధంగా అన్రిజర్వ్డ్ టికెట్ కూడా అని అంటాము. దీనితో పాటు మనం ఈ అప్లికేషన్ ద్వారా ప్లాట్ఫామ్ టికెట్ కోసం కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంతేకాదు, ఈ యూటీఎస్ అప్లికేషన్ ద్వారా ట్రైన్ టికెట్ ని బుక్ చేసుకోవడానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఒకవేళ మనం ఈ యూటీఎస్ అప్లికేషన్ ద్వారా ట్రైన్ టికెట్ ని బుక్ చేసుకుని దాన్ని క్యాన్సిల్ చేయాలంటే క్యాన్సిల్ అవుతుందా లేదా, అదే విధంగా దానికి సంబంధించిన రీఫండ్ వస్తుందా లేదా, అదే విధంగా ఈ యూటీఎస్ అప్లికేషన్ ద్వారా బుక్ చేసిన ట్రైన్ టికెట్ మనకు ఎంతసేపు వ్యాలిడ్ అవుతుంది, అదే విధంగా ఈ యూటీఎస్ అప్లికేషన్ ద్వారా ఒకవేళ మనం ట్రైన్ టికెట్ బుక్ చేయాలంటే మనం ఇంట్లో కూర్చొని బుక్ చేయాలి లేదా ప్లాట్ఫామ్ మీద కూడా బుక్ చేసుకోవచ్చా, ఈ అప్లికేషన్ ద్వారా బుక్ చేసిన టికెట్ ని మనం టీటీ అడిగితే ఈ విధంగా చూపించచ్చు. ఇలా మొత్తం వివరాలు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాము. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. డిస్క్రిప్షన్ లో మీకు మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే పెట్టాను. సో ఆ ఛానల్ లో తప్పకుండా జాయిన్ అవ్వండి. సో ఈ ఛానల్ లో జాయిన్ అయిన తర్వాత మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ సైట్స్ లో ఏదైనా ఆఫర్స్ నడుస్తున్నా లేదా డీల్స్ నడుస్తున్నా లేదా ఏదైనా వస్తువుపై ధర తగ్గినా దానికి సంబంధించిన పోస్టులు అయితే ఈ ఛానల్ లో మీకు దొరుకుతూ ఉంటాయి. సో దీని ద్వారా మీరు చాలా తక్కువ ధరలో మీకు కావాల్సిన వస్తువులు అయితే కొనగలరు. సో అందుకోసం తప్పకుండా మన డీల్స్ యొక్క టెలిగ్రామ్ ఛానల్ ని జాయిన్ అవ్వండి. అదే విధంగా మీరు మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే రోజు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో యూటీఎస్ అప్లికేషన్ ద్వారా జనరల్ టికెట్ ని బుక్ చేయడానికి అన్నిటికన్నా ముందు మనం యూటీఎస్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దీని యొక్క లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో కూడా దొరుకుతుంది. అదే విధంగా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి యూటీఎస్ అని సెలెక్ట్ చేయగానే ఈ విధంగా మనకు యూటీఎస్ కి సంబంధించిన అప్లికేషన్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకు కొన్ని పర్మిషన్స్ అలౌ చేయమని అడుగుతుంది. ఈ అప్లికేషన్ అనేది మనకు లొకేషన్ బేస్ మీద అయితే నడుస్తుంది. సో అందువల్ల మనం ఈ అప్లికేషన్ ద్వారా జనరల్ టికెట్ ని బుక్ చేసుకోవాలంటే మనం స్టేషన్ బయట లేదా ఇంట్లో ఉంటే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత మనం ఈ అప్లికేషన్ ద్వారా ట్రైన్ టికెట్ అయితే బుక్ చేసుకోలేము. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తున్నట్లయితే, ఒకవేళ టీటీ వాళ్ళకు కనిపించినట్లయితే అప్పుడు వాళ్ళు కేవలం 2 నిమిషాలు ఈ అప్లికేషన్ ద్వారా ట్రైన్ టికెట్ ని బుక్ చేసుకుని వాళ్ళు కూడా ట్రైన్ టికెట్ ని బుక్ చేసుకోమని చూపించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్లాట్ఫామ్ మీద ఈ అప్లికేషన్ ద్వారా ట్రైన్ టికెట్ ని బుక్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. సో అందువల్ల మనం ఖచ్చితంగా ప్లాట్ఫామ్ బయట అంటే స్టేషన్ బయట లేదా ఇంట్లో కూర్చొని మనం ఈ ట్రైన్ టికెట్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది, జనరల్ ట్రైన్ టికెట్ ని. సో అలో చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ విధంగా డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ముందుగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో అందుకోసం లాగిన్ మీద క్లిక్ చేసుకోగానే ఈ విధంగా మనకు లాగిన్ విత్ అనే ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఈ యాప్ లో అకౌంట్ లేదు కాబట్టి మనం ముందుగా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం కింద మనకు రిజిస్టర్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత మనకు రిజిస్టర్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీని మన మొబైల్ నంబర్, మన పేరు, అదే విధంగా పాస్వర్డ్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాస్వర్డ్ అనేది ఏ విధంగా ఉండాలో మీకు స్క్రీన్ మీద ఒక ఎగ్జాంపుల్ పాస్వర్డ్ అయితే చూపిస్తున్నాను. సో అదే ఫార్మాట్ లో మీరు కూడా మీ పాస్వర్డ్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మన జెండర్ ని సెలెక్ట్ చేసుకోవాలి, మన డేట్ ఆఫ్ బర్త్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసుకోగానే మనం ఎంటర్ చేసిన మొబైల్ నంబర్ పై ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని వెరిఫై చేయగానే మనం సక్సెస్ఫుల్ గా రిజిస్టర్ అయితే అయిపోతాము. సో దాని తర్వాత మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అవ్వడానికి కూడా మనకు 2 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి పాస్వర్డ్ ద్వారా, రెండోది ఓటీపీ ద్వారా. పాస్వర్డ్ ద్వారా అయితే మనం ఇంతకు ముందు మనం సెలెక్ట్ చేసుకున్న పాస్వర్డ్ గుర్తున్నట్లయితే పాస్వర్డ్ ని సెలెక్ట్ చేసుకుని మన మొబైల్ నంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. లేదా ఒకవేళ మనం పాస్వర్డ్ గుర్తు లేకపోతే డైరెక్ట్ ఓటీపీ ద్వారా అయితే లాగిన్ అవ్వచ్చు. సో ఇదైతే మనకు ఈజీ పద్ధతి కాబట్టి మనం ఓటీపీ సెలెక్ట్ చేసుకుందాం. ఓటీపీ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోవాలి. జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మనకు కొంతసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకు మన మొబైల్ నంబర్ ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇది ఆటోమేటిక్ గా ఫెచ్ అయితే చేయడం జరుగుతుంది. సో చూడవచ్చు ఈ విధంగా మనకు ఫెచ్ అయితే అవ్వడం జరిగింది. సో దాని తర్వాత మనం సక్సెస్ఫుల్ గా లాగిన్ అయితే అయిపోయాము. సో ఈ విధంగా మనకు యూటీఎస్ అప్లికేషన్ కి సంబంధించిన డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీనిలో మనకు చాలా రకమైన సర్వీసెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనం జనరల్ ట్రైన్ టికెట్ ని బుక్ చేసుకోవచ్చు, ప్లాట్ఫామ్ టికెట్ ని బుక్ చేసుకోవచ్చు, అదే విధంగా క్యాన్సిలేషన్, అదే విధంగా ఇంకా చాలా రకమైన ఆప్షన్స్ ఉంటాయి. సో ముందుగా అయితే మనం జనరల్ ట్రైన్ టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో దానికోసం జర్నీ టికెట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత కింద మనకు నార్మల్ బుకింగ్ సెక్షన్ లో ట్రైన్ టికెట్ ని బుక్ చేసే ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో దీనిలో ముందుగా మనకు 2 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి పేపర్ లెస్, అదే విధంగా ఒకటి పేపర్ అని. ముందుగా మనం బుక్ అండ్ ప్రింట్ పేపర్ గురించి తెలుసుకుందాం. ఒకవేళ మనం బుక్ అండ్ ప్రింట్ పేపర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ట్రైన్ టికెట్ ని బుక్ చేసుకున్నట్లయితే మనం ఈ ఆప్షన్ ద్వారా ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఈ టికెట్ ని మనం స్టేషన్ కి వెళ్లి ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఆప్షన్ ద్వారా ట్రైన్ టికెట్ ని బుక్ చేసిన తర్వాత మనకు ఒక రెఫరెన్స్ నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ రెఫరెన్స్ నంబర్ ద్వారా మనం ఖచ్చితంగా ట్రైన్ టికెట్ ని స్టేషన్ కి వెళ్లి ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అలా ప్రింట్ తీసుకున్న టికెట్ తోనే మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మనకు పెనాల్టీ అయితే పడే అవకాశం అయితే ఉంటుంది. సో అందువల్ల మీరు బుక్ అండ్ ప్రింట్ పేపర్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నట్టు ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఒకవేళ మనం బుక్ అండ్ ట్రావెల్ పేపర్ లెస్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనం ఇంట్లో కూర్చొని ట్రైన్ టికెట్ ని బుక్ చేసుకోవచ్చు. అదే విధంగా దీనికోసం మనం స్టేషన్ కి వెళ్లి మరలా ఈ టికెట్ ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం కాకపోతే వీటి రెండింటి మధ్యలో తేడా ఏంటంటే, ఒకవేళ మనం పేపర్ లెస్ ఆప్షన్ ద్వారా ట్రైన్ టికెట్ ని బుక్ చేసుకున్నట్లయితే మనకు క్యాన్సిల్
చేసే అవకాశం అయితే ఉండదు. కానీ అదే మనం బుక్ అండ్ ప్రింట్ పేపర్ ఆప్షన్ ద్వారా బుక్ చేసుకున్నట్లయితే మనం క్యాన్సిల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. సో ప్రెసెంట్ అయితే మనం బెస్ట్ ఆప్షన్ అయితే బుక్ అండ్ ట్రావెల్ పేపర్లెస్. ఎందుకంటే మనం ఒకవేళ ట్రైన్ టికెట్ బుక్ చేసిన తర్వాత కూడా మనం స్టేషన్ వెళ్ళి ప్రింట్ తీసుకోవాలంటే అలాంటప్పుడు ఆన్లైన్ ద్వారా ఇంట్లో కూర్చొని ట్రైన్ టికెట్ బుక్ చేసి కూడా వేస్ట్ అవుతుంది. సో అందువల్ల బుక్ అండ్ ట్రావెల్ పేపర్లెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. సో దాని తర్వాత ఇక్కడ మనం డిపార్చర్ ఫ్రమ్ అదే విధంగా గోయింగ్ టు 2 స్టేషన్ పేర్లు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ఎక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేస్తున్నామో అంటే ఎక్కడికి వెళ్తున్నామో ఈ 2 స్టేషన్ యొక్క పేరుని సెలెక్ట్ చేసుకోవాలి. రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ట్రైన్స్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ 4 అవర్స్ లో ఎన్ని ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూపిస్తుంది. సో మనం ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం బుక్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ గెట్ ఫేర్ మీద క్లిక్ చేసుకోవాలి. గెట్ ఫేర్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు ఎంతమంది అడ్రస్ ట్రావెల్ చేస్తున్నారు అడుగుతుంది. సో ఇక్కడ ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత చిల్డ్రన్స్ ఎవరైనా ట్రావెల్ చేస్తున్నారు అడుగుతుంది. సో ఇక్కడ ట్రావెల్ చేస్తున్నట్లయితే సెలెక్ట్ చేసుకోవాలి, లేదా 0 అని పెట్టుకోండి. దాని తర్వాత టికెట్ టైప్ లో జర్నీ సెలెక్ట్ చేసుకోండి. అదే విధంగా ట్రైన్ టైప్ లో మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి, మెయిల్ అండ్ ఎక్స్ప్రెస్, అదే విధంగా సూపర్ ఫాస్ట్, అదే విధంగా ఆర్డినరీ. సో ఇక్కడ మనం మెయిల్ అండ్ ఎక్స్ప్రెస్ సెలెక్ట్ చేసుకుందాం. దాని తర్వాత క్లాస్ లో అయితే సెకండ్ అయితే సెలెక్ట్ అయి ఉంటుంది. అదే విధంగా మనకు పేమెంట్ టైప్ లో అయితే మనం మాస్టర్ వ్యాలెట్ నుండి పే యూజింగ్ యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అవైల్ కన్సెషన్ అని. సో దీనిలో ఒకవేళ ఎవరైనా ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదే విధంగా దాని తర్వాత కింద మనకు టికెట్ సమ్మర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి ఎక్కడ ట్రావెల్ చేస్తున్నాం, ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు, అదే విధంగా టికెట్ టైప్ ఏమి, అదే విధంగా ట్రైన్ టైప్ ఏమి, ఇక్కడ మొత్తం వివరాలు ఉంటాయి. దానితో పాటు మనకు టోటల్ ఫేర్ కూడా చూపిస్తుంది, ఎంత అమౌంట్ మనం పే చేయాలి ఇక్కడ చూపిస్తుంది. సో దానికోసం బుక్ టికెట్ మీద క్లిక్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ చూడవచ్చు మనకు కమెన్స్ జర్నీ విత్ ఇన్ 3 అవర్స్ ఆర్ డిపార్ట్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ అడుగుతుంది. అంటే మనం ఏదైతే టికెట్ బుక్ చేస్తున్నామో ఇది మనకు జర్నీ స్టార్ట్ అయిన తర్వాత కేవలం 3 అవర్స్ మనకు వ్యాలిడిటీ అవుతుంది. అంటే మనం ఎక్కడికైతే వెళ్తున్నామో ఆ జర్నీ లోపలే మనకు ఈ టికెట్ అనేది వ్యాలిడిటీ అవుతుంది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో దాని తర్వాత బుక్ టికెట్ మీద క్లిక్ చేసుకోవాలి. సో బుక్ టికెట్ మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ మనకు పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం 3 ఆప్షన్స్ ద్వారా పేమెంట్ అయితే చేయవచ్చు. సో దీనిలో మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకు పే అని చూపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకోగా నెక్స్ట్ మనకు యూపీఐ, నెట్ బ్యాంకింగ్, అదే విధంగా డెబిట్ కార్డ్ యొక్క ఆప్షన్స్ ఉంటాయి. సో దీనిలో మీరు దేని ద్వారా పేమెంట్ చేయాలనుకుంటే దాని పేమెంట్ అయితే చేయవచ్చు. సో పేమెంట్ చేసిన తర్వాత మన టికెట్ అనేది సక్సెస్ఫుల్ గా బుక్ అయితే అయిపోతుంది. సో దాని తర్వాత మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇలా బుక్ చేసిన టికెట్ ని మనం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా కూడా ప్రయోజనం లేదు, ఎందుకంటే మనకు ఒకవేళ టీటీ అడిగినట్లయితే మనం ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి మనం టికెట్ అయితే వాళ్ళకు చూపించాల్సి ఉంటుంది. అది ఎలా అంటే మనం డాష్ బోర్డ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు షో టికెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ షో టికెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇంతకు ముందు బుక్ చేసిన టికెట్ అయితే కనిపిస్తుంది. అదే విధంగా ఒకవేళ వాళ్ళు క్యూఆర్ కోడ్ అడిగితే మన క్యూఆర్ కోడ్ యొక్క ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా మనం యూటీఎస్ అప్లికేషన్ యూస్ చేసుకొని జనరల్ ట్రైన్ టికెట్ ని ఆన్లైన్ ద్వారా చాలా ఈజీగా అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం మర్చిపోద్దు. అలాగే ఈ యూటీఎస్ అప్లికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీ కామెంట్స్ అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.